డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో అయితే మీ ముందుకు వచ్చాను. కొన్ని సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యానికి తన లైఫ్ మొత్తాన్ని పరిమితం చేశారు అని చెప్పుకోవచ్చు. చాలామందికి మెడిసిన్స్ ఇచ్చారు, చాలామంది బెనిఫిట్స్ పొంది మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఆయుర్వేద వైద్యం వైపు నడిపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, ఆంజనేయ రాజు గారు, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. సో సార్తో మనం ఉన్నాము. ఈరోజు కొన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. బాగుండాలి సార్, మీరు బాగుంటేనే మేము అందరం బాగుంటాం. అయితే చాలామందికి వచ్చే డౌట్స్ని మనం క్లారిఫై చేస్తున్నాము. ఇప్పుడు పిల్లల్లో విటమిన్ డి లోపం, B12 లోపం, అసలు ఆ B12 అనేది నాన్ వెజ్లో తప్ప వెజ్లో ఎక్కడా దొరకదు అనే ప్రచారం కూడా జరుగుతుంది బయట. మన శరీరానికి కావాల్సిన B12, డి విటమిన్, ఈ కాల్షియం ఇవన్నీ అందాలి అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది. అందరికీ ఇప్పుడు ఆల్మోస్ట్ 100 మంది ఉంటే 90 మందికి D3 B12 డెఫిషియన్సీ ఉంటుందమ్మా. ఈ కరోనా వచ్చి వెళ్ళాక ఈ B12 అనేది కొంతమందికి 900 ఉంటే చాలా గొప్ప రీడింగ్, 2000, 1800, 1500 ఇలా కూడా ఉంటుందమ్మా. ఎప్పుడు చూడలేదు ఆ రీడింగ్లు నేను. అంటే బాడీలో సమ్ అనీవెన్గా ఏదో జరుగుతుంది. బీపీ రీడింగ్స్ సార్ అవి? B12 సారీ B12 2000 అమ్మ, 1800 అలా ఉంటుంది. అసలు 900 చిల్లరే హైయెస్ట్ రీడింగ్ మనకి. అటువంటిది అంతవరకు వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎక్కువైనా కూడా ఇబ్బందే కదా సార్? దానికి విటమిన్ సి తీసుకుంటే పొల్లడై మీరు తీసుకుంటే నిమ్మలంగా కంట్రోల్ బ్యాలెన్స్ అయిపోతుంది. దాని గురించి కొన్ని చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి దాన్ని అలా వదిలేస్తే. అందుకు దాన్ని కంట్రోల్ చేయాలి అంటే తప్పనిసరిగా విటమిన్ సి తీసుకోవాలి. ఎందుకు ఇట్లా ఎక్కువైపోతుంది సార్? అది బాడీలో తెలియని మార్పులు జరుగుతున్నాయమ్మా కరోనా వచ్చి వెళ్ళాక. అంత క్రితం ఇలాంటి కేసులు ఉండేవి కాదు, నాకు తెలిసి ఉండి నా దగ్గరికి వచ్చేవారు కాదు. ఓకే. ఇప్పుడు రిపోర్ట్లు తెచ్చిన వాళ్ళు కొందరు చూసి మేము షాక్ తింటున్నాం. అరే 2000 D3 B12 ఉంటుంది. అలాగే B12 నాన్ వెజిటేరియన్ కాదండి, తౌడులో హైయెస్ట్ ఉంటుందమ్మా. మనం రైస్ ఆడిస్తాం కదా, బ్రాన్ అంటాం కదా, అందులో కోన్ తౌడు అని పాలిష్ పెట్టినప్పుడు పైన రెడ్గా ఉన్న పొరని సెపరేట్గా తీస్తారు. ఆ తౌడు పూర్వం సుమ్మిలుండలో, నువ్వులుండలో ఇలాంటి వాటిలో కొంచెం కలిపి పెట్టివరమ్మ. అలాగే తౌడుని కూడా డైరెక్ట్గా నెయ్యి బెల్లం వేసి ఉండలకి చేసి పెడితే అంత కమ్మగా వేపించి అది సిమ్లో అదో కూడా తెలిసేది కాదనమాట. అంటే సున్నుండో అదే కూడా అంత టేస్ట్గా ఉండే. వాళ్ళు మరి ఈ సైన్స్ తెలియదు కదమ్మా. ఇప్పుడు B12 గురించి వాళ్ళకి తెలియదు కానీ పెట్టేవారు. అదేవిధంగా ఆట్విక్లు ఉన్నారు నార్త్ ఈస్ట్లో, అది నాకు తెలియదు కానీ మన ఆంధ్రాలో అయితే చాలా బాగా తెలుసమ్మా నాకు. ఎందుకంటే జంగారెడ్డిగూడెం కానీ ఆ పైన కానీ సాలూరు, మక్కువ, ఒరిస్సా బార్డర్ వీళ్ళందరూ కూడా ఏంటంటే అడవిలో మామిడి చెట్లు ఉంటాయి కదండి. ఈ మామిడి చెట్లు యొక్క నాటు చెట్లు కదా, ఈ పైన గుంజు తక్కువ ఉంటుంది, టెంక ఎక్కువ ఉంది, లోపల జీడి ఎక్కువ ఉందమ్మా. కొన్ని గూడెల్లో ఎలాగంటే ఎవరైతే ఎక్కువ జీడి కలెక్ట్ చేస్తే వాడే నాయకుడు ఆ సంవత్సరం. ఓహో. అది మళ్ళీ ఊళ్ళోకి పట్టుకొచ్చామ్మా. అందరూ ఆ జీడి బద్దలుగొట్టి ఒక చోట కుప్ప పోసి దాన్ని పిండి ఆడుకుని వర్షం పడగానే ఆ పిండి జావ తాగేవారు అందరూ. హైయెస్ట్ B12 ఉంటుందమ్మా. హైయెస్ట్ B12 ప్లస్ బ్యాక్టీరియాని చంపడంలో మిరాకిల్ అనమాట మామిడి జీడి అనేది. మనం దాన్ని తినేసి పాడేస్తాం కానీ ఒక మిరాకిల్ మెడిసిన్ అమ్మా. ఇప్పుడు మామిడికి తిన్న తర్వాత లోపల ఉండే విత్తనాలు, విత్తనం లోపల పప్పు ఉంటుంది కదమ్మా తెల్లగాని, అది హైయెస్ట్ ఐరన్ ఉంటుంది, హైయెస్ట్ B12 ఉంది. అసలు ఆ పౌడర్ రోజు మీరు ఒక చిన్న స్పూన్, ఒక 2 to 3 grams కనుక నీళ్ళలో కలుపుకుని డైలీ తాగేస్తే బాగా ఒగరుగా ఉంటుంది. పొట్టలో నులిపురుగులు మొత్తం చచ్చిపోతాయండి. B12 అనేది విత్ ఇన్ 20 daysలో మీకు నార్మల్ అయిపోతుంది. అంత అద్భుతంగా మామిడి జీడి అనేది పనిచేస్తుంది. ఎప్పుడు ఎక్కడ వినంది B12 అంటే ఇంకేవో సోయా బీన్స్ లేకపోతే ఇంకేవో రకరకాలుగా చెప్తూ ఉంటారు. అంత సింపుల్ ట్రీట్మెంట్స్ మన ఆయుర్వేదంలో ఉన్నాయండి. అలాగే మీకు చెప్పాను కదా, ఇవి కూడా బాగా తినేవారని పూర్వం, తౌడు ఉండలు ఇలాంటి. దానివల్ల అంటే బ్రౌన్ రైస్ వల్లే B12 అసలు ఎవరికి డెఫిషియన్సీ వచ్చేది కాదండి. ఇంకా మళ్ళీ దాన్ని వేస్ట్ చేయకుండా తౌడుకు అంటే కోళ్ళకైనా పెట్టేవారు, లేకపోతే బాగా పాలిచ్చి గేదెలకైనా పెట్టేవారు, మనుషులు కూడా. ఇప్పుడు డాక్టర్లు
మా బ్రదర్ ఇవన్నీ అమ్ముతా అండి న్యాచురల్గా పండించి. అతని దగ్గర తౌడు వచ్చినట్టు డాక్టర్లు పట్టుకుతున్నారు కొంతమంది, తౌడుండలు అంటే ఇప్పుడు ఎంత అవేర్నెస్ వచ్చింది అనేది మీకు తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు D3 అంటున్నారు. D3 190 మందిలో డెఫిషియన్సీ ఉంటుందమ్మా. ఇవాళ మనకు వచ్చే జబ్బులన్నీ కూడా D3 డెఫిషియన్సీ వల్లే మ్యాక్సిమం. మా దగ్గరికి వస్తున్నారు, కీళ్ళ నొప్పులు అంటారు, ఆర్థరైటిస్ అంటారు, మందులు ఇస్తాం. 3 నెలలు ఇచ్చినా 4 నెలలు ఇచ్చినా తగ్గకపోతే వెంటనే టెస్ట్ చేయండి. D3 12, 15, 18, 20 ఎంత ఉండాలి సార్ D3? 30 పైన ఉండాలి. వెంటనే ఆ D3కి సంబంధించిన మనం మామూలుగా ఎండలో ఉండండి అని చెప్తారు. ఎండలో ఉంటే ఒక 6 నెలల సంవత్సరం ఉంటే అప్పుడు ఏమన్నా పెరుగుతున్నాం, ఇమీడియట్గా ఏం పెరగదు. అందుకు ఈ బాధల నుంచి బయటపడాలంటే సప్లిమెంట్స్ వచ్చినాయి. హ్యాపీగా సప్లిమెంట్ వాడుకుంటే తొందరగా బయటపడతారు. సప్లిమెంట్ వాడుకుంటా ఇమీడియట్గా మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలండి. మనకు వచ్చే జబ్బులన్నీ ఫుడ్ వల్లే వస్తాయమ్మ. 99% ఫుడ్ హ్యాబిట్ వల్ల, తినే ఆహారం వల్ల. మనిషి యొక్క ఆలోచన కూడా తినే ఆహారం మీదే ఆధారపడుతుంది. బీట్రూట్ ఎక్కువగా తిన్నారనుకోండి మీకు D3 బాగా పెరుగుతుంది. బీట్రూట్ వెజిటేరియన్స్ అయితే పాలకూర, పాలు వీటిలో బాగుందమ్మా. ఎన్వి తినే వాళ్ళు అయితే చిన్న చేపలు, ఎగ్గు వీటిల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ అలవాటు చేసుకుని కనుక దీన్ని అట్లీస్ట్ వారంలో 3-4 రోజులు తింటా ఉంటే ఫ్యూచర్లో మళ్ళీ తగ్గకుండా ఉంటుందండి. ఎప్పుడైతే D3 ప్రాబ్లం వచ్చిందో D3, B12 ఈ రెండాటి మీద అన్నీ ఇంపార్టెంటే, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ D3 అండి. D3 ఇచ్చి అమెరికాలో నేను గూగుల్లో చూశాను, నిజం ఒకటిదో తెలియదమ్మా. అది ఒక డాక్టరు కరోనాకి తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా D3 2 lakhs 1 lakh డోసే ఇచ్చాడంట. ఒక్కళ్ళు కూడా ఆయన దగ్గర పోయిన వాళ్ళు కానీ సీరియస్ అయిన వాళ్ళు కానీ లేరంట, బ్రతకలేదు, అందరూ బతికారు. ఒక్కళ్ళకి కూడా జబ్బు తగ్గని వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఇమీడియట్ రికవరీ. ఆ తర్వాత ఆయన ఎందుకు ఇంత సక్సెస్ వచ్చిందంటే ఆయన నేను ఇలా చేశాను D3 వల్ల ఇవన్నీ వస్తున్నాయని ఆయన జైల్లో వేసారు. మెడికల్ పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా ఇచ్చావు? అయ్యో, బతికారు కదా వాళ్ళు. వేల మందిని బతికించాడు ఆయన. వేల మందికి ఇమీడియట్ గా జబ్బు తగ్గించాడు, కోట్లు ఖర్చు అవ్వకుండా. దాని మీద రీసెర్చ్ చేసి అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలండి. కానీ అతనికి ఒక సిస్టమ్ ఉంది, మెడికల్ సిస్టమ్ అనేది. ఆ సిస్టమ్ దాటి నువ్వు బయటికి వెళ్ళావు కాబట్టి నేను శిక్షించాలి అని ఆయన శిక్షించారు పాపం. అది గూగుల్లో చూశాను, మరి నిజం ఉంటుందో మనకు తెలియదు అనుకోండి. అంటే D3 అనేది అంత ఇంపార్టెంట్ అని ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి ఏది చూసినా చాలా జబ్బులకి D3 డెఫిషియన్సీయే కారణం అని మనకి తెలుస్తుంది. మంచి మంచి డాక్టర్లు, రీసెర్చ్ స్కాలర్స్, గొప్ప గొప్ప PhD వాళ్ళు చెప్పేది అదే. అందుకు ఈ D3 సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వారంలో కనీసం 3-4 సార్లు బీట్రూట్, పాలకూర, లేకపోతే పాలు ఎక్కువగా తీసుకోవడం, ఆవు నెయ్యి ఎక్కువగా తీసుకోవడం. ఆవు నెయ్యిలో కూడా D3 ఉందమ్మా. ఇలాగనమాట. చిన్న చేపలు తింటే మంచిదే. చిన్న చేప తింటే మీకు కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉండదండి. అదేవిధంగా ఇవాళ కాల్షియం డెఫిషియన్సీ మీకు 40 ఏళ్ళు వచ్చేసరికి మనం ఏదైనా బోన్ పెయిన్స్ అని కానీ ఒళ్ళు నొప్పులు అని కానీ వెళ్తే కాల్షియం తగ్గిపోతుంది, ఒక కాల్షియం ట్యాబ్లెట్ పెట్టేద్దామని రాస్తున్నారు డాక్టర్లు. స్త్రీల్లో ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ రావడానికి కారణం ఉందాం. ఎందుకంటే వీళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఎవ్రీ మంత్ రావడం వల్ల చాలా మినరల్స్ వేస్ట్ అయిపోతాయి కాబట్టి జెంట్స్లో అంత ప్రాబ్లం ఉండదు. ఆ కాల్షియం అతిగా వాడటం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తాయి ఫ్యూచర్లో. వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ ఏదో 2 నెలల బాడీ మానిపిందామని ఆయన రాస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఆయన రాశాక ఇంకెప్పుడు ఆయన అడగరు. కాల్షియం మంచిది కదా అని కొన్ని సంవత్సరాల పాటు మింగుతూనే ఉంటారు. దాంతో ఏమవుతుందమ్మా, ఆ డిపాజిట్స్ ఎక్కడైనా ఉండిపోతే రేపు వదిన బ్లాక్స్ అంటారు, క్లాట్లు అంటారు, ఇంకోటి అంటారు, బోల్డ్ రకాలు ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అందుకేంటి అంటే మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ తీసుకోవాలి. కాల్షియం, హైయెస్ట్ కాల్షియం మనకు కావాలి అంటే కరివేపాకు, ధనియాలు, కొత్తిమీర, పాలు ఇలాంటివి అమ్మ, కోడిగుడ్డు, లేకపోతే పీతలు, రొయ్యలు, చిన్న చేపలు, వీటిలో హైయెస్ట్ కాల్షియం. ఇటువంటి ఆహారంలోనే మనకి సప్లిమెంట్ని ఏదైతే మనకి తక్కువ ఉన్నదాన్ని ఫిలప్ చేసేది అంటే సరిపోయేలాగా మన శరీరానికి అందించి ఏ ఏ ఆహారాలు ఉన్నాయో ఆ ఆహారాన్ని ఆధారంగా తీసుకున్నామో మనం చేసుకుంటే చాలా రకాలైన జబ్బుల్ని మనం తగ్గించేసుకోవచ్చు ఆహారం ద్వారానే. అదేవిధంగా మనం ఏం చేస్తున్నామో మంచిదన్నేమో ఎక్కువ తినేస్తాం,
చెడ్డదంటేనేమో పూర్తిగా మానేస్తాం. అలా కాదు, ప్రతి దాంట్లో కొన్నాళ్ళ తర్వాత ఏం చేస్తున్నారు, మనం ఏది మానేస్తున్నాం అదే మంచిదని చెప్తున్నారు. మళ్ళీ ఏది బాగా తింటున్నాం అదేమో దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అంటున్నారు. అప్పటికే టైం అయిపోతుంది, నష్టం వచ్చేస్తుంది మనకి. జరిగేది నిజంగా జరిగేది అయితే జరిగిపోవాలి. అందుకు అలా కాకుండా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది పెట్టుకుని, పూర్వకాలం ఎలా ఉండేది, మన వాళ్ళు ఎలా తినేవారు, ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారంటే లైఫ్ స్పాన్ పెంచాము, అప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ 55-60 ఉంటే ఇప్పుడు 80కి తీసుకెళ్ళాం. ఉపయోగం ఏంటి అనేది నాకు అర్థం అవట్లేదు. రోగాలతో కూడిన లైఫ్ 80 ఏళ్ళు ఉన్నా ఉదయం ఒక 5-6 బిళ్ళలు, సాయంత్రం 5-6 బిళ్ళలు, 20 మింగి వాళ్ళు కూడా ఉన్నారు సార్. మా రిలేటివ్సే ఉన్నారు, మా పక్కింటి వాళ్ళు, మా బాబాయ్, బిన్ని, లేకపోతే నానమ్మలు చాలా మంది ఉన్నారు. కరెక్ట్గా 11-12 టాబ్లెట్స్ వేసుకుంటారు వాళ్ళు. షుగర్కి, బీపీకి, కాళ్ళ నొప్పులు అని చెప్పి అవన్నీ హార్ట్కి సంబంధించినవి. మళ్ళీ వీటన్నిటిని కంట్రోల్ చేసేలాగా మార్నింగ్ గ్యాస్ టాబ్లెట్ ఒకటి ఇన్ని వేసుకుంటున్నారు కదా, గ్యాస్ ఫామ్ అవ్వకుండా అని చెప్పి. ఇలాగా అంటే లైఫ్ స్పాన్ పెంచామంటున్నారు కానీ ఎటువంటి లైఫ్ స్పాన్ పెంచాం మనం, అది పూర్వానికి ఎప్పటికీ డిఫరెన్స్ అమ్మ. అందుకేంటంటే ఈ D3, B12 అనేది చాలా ఇంపార్టెంట్, అందులో డౌట్ ఏం లేదు. కాల్షియం కూడా పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ. కాల్షియం మరి మిల్క్లో బాగానే ఉంటుందమ్మా. చాలా మంది మిల్క్ ప్రోడక్ట్ తినొద్దు అంటున్నారు, మిల్క్ జోలికి వెళ్ళొద్దు అంటున్నారు, మిల్క్ తాగొద్దు అంటున్నారు. అడల్టరేట్ అయిపోతున్నాయి సార్ చాలా. మనం చాలా మంచిది కాదమ్మా, అడల్టరేట్ ఉంటే మంచిది కాదు. ఏది మంచిదో ఏది చెడ్డ పాలు, అసలు పాలు తాగుతున్నామో లేకపోతే ఇంకేంటో కూడా అర్థమయ్యే సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. ఆ సిచ్యువేషన్ 100% కరెక్ట్ అండి. అంచేత అసలు పాలు కాదో తెలియని పరిస్థితిలో కూడా ఉన్నాం మనం. మరి అంత చిన్న బిడ్డకు కూడా మనం ఆ పాలు ఇస్తున్నాం. మరి అడల్ట్రేషన్ చేసి వాళ్ళని ఏం చేయాలమ్మా? మన చట్టాలేమో సంవత్సరాలు పడుతుంది శిక్షించడం. మీరు అన్నట్టు వైద్యం చేసే వైద్యుడిని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. ఇలా అడల్టరేట్ చేసే అమ్మాయి వాళ్ళనేమో ఏం చేస్తారు, వాళ్ళని పట్టుకుంటారు, ఫైన్ వేస్తారు. ఇక్కడ వేరే చోట తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట వాడు అలానే చేస్తాడు. ఆ చుట్టుపక్కలంతా నమ్మించేసి. ఒక వీడియో కూడా వచ్చింది, మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నారు, నిజమైన పాలేనా అడిగాను నేను. చూడండి ఎలా వచ్చిందని చెప్పి ఒక వీడియో చేసి పెట్టింది ఆవిడ. మైదా సాగినట్టు సాగుతున్నాయి ఆ పాలు. మరి అసలు ఏం కలుపుతున్నారో అందులో ఏంటో. ఎంత ప్రమాదం అమ్మా అది, పిల్లలు నాశనం అయిపోయినట్టు కదా. మర్డర్ తోటి సమానం అమ్మా అది. మరి ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు నాకు అర్థం అవుతుంది. నిజంగా మర్డర్ చేసినట్టే కదా, ఒకళ్ళని కాదు 100 మందిని. స్లో పాయిజన్ లాగా స్లో పాయిజన్ శరీరం పాడైపోతుంది, అన్ని పాడైపోతాయి, డబ్బులు అయిపోతాయి, సుఖానికి ఉండదు, మనుషులు మనకు దక్కకుండా పోవచ్చు రేపొద్దున ఈ కెమికల్స్ వల్ల. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయండి. అంచేత ఏంటంటే ఆ పాలు మనకు ఒరిజినల్ పాలు అని తెలుసుకుంటే పాలు తీసుకోవడం వల్ల కాల్షియం పెరగడం అనేది 100% షూరం. అలాగే మనకి దేంట్లో ఉంటాయి, ఐరన్ డెఫిషియన్సీ, ఉసిరికాయ తింటాం, లేకపోతే యాపిల్లో ఉంటుంది, లేకపోతే మామిడి జీడిలో ఉంటుంది. ఇలాగ మీరు ఒకటేనమ్మా, మీరు కత్తిపేటతోటి కోసినప్పుడు, చాకుతోటి కోసినప్పుడు ఏదైతే నల్లగా వస్తుందో అవన్నీ ఐరన్ ఉన్నట్టుండి అందులో. ఐరన్ హైయెస్ట్ ఉన్నప్పుడే మీకు ఆ రంగు మారిపోతుందండి వెంటనే. అలా అనమాట సార్. మనం టాపిక్ మాట్లాడుకుంటే చాలా డీప్కి వెళ్తున్నాం, కానీ ఇప్పుడు కత్తిపీటలు అసలు ఎవరైనా యూజ్ చేస్తున్నారు సార్? ఆ కత్తిపీట అనేది ఐరన్ వల్ల మనకు అలా బ్లాక్ గా అవుతుంది. ఇప్పుడంతా చార్స్ తో కట్ చేయడము, ఇక్కడ కట్ చేయడం, అక్కడ వేసేయడము. డివేట్ కాదు, చాలా దూరంగా వచ్చేసాం మన అలవాట్ల అన్నిటికీ కూడా. నిజంగా మీరు ఇంట్లో ఏం యూస్ చేస్తున్నారు, మనం పాతప్పుడు ఏం తిన్నాం, ఇప్పుడు ఏం తింటున్నాము, అసలు మనం తినేది ఫుడ్డా లేకపోతే ఇంకేమైనా, ఇవన్నీ ఆలోచించుకోండి. సార్ ఏవైతే చెప్పారో నువ్వులు తీసుకోవడంలో అవి కూడా సరే చూసి తీసుకోవచ్చు. నువ్వులైతే మనకి మోస్ట్లీ మనం అలా చేతిలో పట్టుకొని తీసుకుంటాం కాబట్టి. ఆయిల్ తీసేసినవి కూడా అమ్ముతున్నారు, చూసుకుంటే కానీ తెలియట్లేదు అవి కూడా. ఇప్పుడు అలా తీసేస్తే మరి పప్పు అయిపోతాయి కదా సార్, పొడి అవ్వవా? ఉండగానే అన్ని కూడా అన్నిటి నుంచి ఆయిల్ తీసేస్తున్నారు. మసాలాలు, నువ్వులు, ఈవెన్ మినువులు, పెసల నుంచి కూడా ఆయిల్ తీసేసి అమ్ముతున్నారు. ఇంకేం ఉండదు, మనం తినేది పిప్పేనేమో అయితే సార్, అంతేనా? ఒక పిప్పి తింటున్నాం. చెక్ చేసుకున్నామా, నలుపుకుని చూసుకుని ఆయిల్ చేతికి అంటుకుంటే అటువంటి నువ్వులు వాడుకుంటే మంచి ఫలితం. ఓకే, ఘరానా మోసాలు, ఘరానా దొంగల ఘరానా మోసాలు అనమాట. తప్పదు, మనం ఉన్నది 20th సెంచరీలో కాబట్టి ఈ మోసాలు అన్నింటినీ దాటుకుంటూ కాస్త మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సార్ ఏవైతే చెప్పారో మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంతకు మించి మనం కూడా చేసేది ఏం లేదు. చూసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.